జనాలకి పడికట్టు పదాలు కావాలి, ఊహాజనితమైనటువంటి హీరోయిజం కావాలి. ఒక హీరో తొడకొడితే బండి ఎగురుద్దా? ఒక హీరో ఒక కారు మీద ఇట్ట పడగానే 2 టైర్లు ఇట్ట లెగిసి ఎగురుతాయా? లేకపోతే ఇట్ట పొడవగానే తలకాయ లేచిపోతాయా? మన హీరో అట్లా చేస్తే మనలో ఉన్నటువంటి దానవుడు సంతృప్తి చెందుతాడు. ప్రతి మనిషిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మానవుడు ఉంటాడు, దానవుడు ఉంటాడు. ఆ దానవుడిని సంతృప్తి పరుస్తాడు, అందులో తృప్తి చెందుతాడు. అమ్మయ్య, ఇది ఏంటంటే మనకి ఎవడి మీద కసి ఉంటుంది, పుట్టేయాలి, చంపేయాలని ఉంటుంది. వాడిని ఏం చేయలేం మనం. హీరో ఆ విలన్ని కొడతంటే మన శత్రువుని అందులో చూసుకుంటాం. హీరోలోకి మనం దూరతాం అనమాట, పరకాయ ప్రవేశం చేస్తాం. ఇలాంటి హీరోయిజమే చంద్రబాబు గారి స్టైల్. చంద్రబాబు గారిలో మనం దూరిపోయి ఏం తిట్టాడరా అసలు, అక్కడ ఏమైనా పరిష్కారం ఉంటుంది అంటే ఏముండదు. ఆర్టీజీఎస్ మీరు చెప్పిన రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటండి? రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుందో నాకు ముందే తెలిసిపోతుంది. అదే కదా ఆయన ముఖ్యమంత్రిగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తుంది. ముఖ్యమంత్రిగా పుట్టినప్పటి నుంచి నేనంటాను ఇప్పటిదాకా చెప్తుంది అదే కదా. ఏ రోడ్డు ప్రమాదం ఆగిందండి రియల్ టైం గవర్నెన్స్ లో? మొన్న జరిగింది కదా ప్రమాదం జరిగిన రోజున ఏం చెప్పారు వాళ్ళు? 108 రాలేదు అని.